అంచుల మధ్య ఎక్కడున్నా పట్టుకొని మేము శిక్షిస్తాం. ఇది భారత ప్రధానమంత్రి అన్నమాట. నిన్న కూడా మాట్లాడాడు, రక్తం మరుగుతోంది అని. ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాయి. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినా భారత ప్రజలు సంతృప్తి చెందరు. బాలాకోట్ స్ట్రైక్స్ చేసినా కూడా ఇంకా సర్ఫే కారు. ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ను మోడీ ప్రభుత్వం పెంచి ఉంది. పొలిటికల్గా కూడా రియాక్ట్ కాకపోతే నష్టపోతారు. అందువల్ల భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావచ్చు అనే అనుమానంతోనే పాకిస్తాన్లో ఈ ప్రేలాపనలన్నీ మొదలయ్యాయి. అంటే ఇండియా వెరీ స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్కు వెళ్ళవచ్చు. అది కూడా పాకిస్తాన్పై మిలిటరీ పైన యుద్ధం కాకుండా సెలెక్టెడ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డివాస్టేటింగ్ అటాక్, బాలాకోట్ స్ట్రైక్ను మించిన స్థాయిలో అటాక్ చేయవచ్చు అని పాకిస్తాన్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి. అందుకే దాన్ని నివారించడానికే యుద్ధం భాష మాట్లాడుతున్నారు. ఇండియా ఎక్కడ యుద్ధం చేస్తామని చెప్పలేదు. ఈవెన్ బాలాకోట్లో జరిగిన స్ట్రైక్స్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాను తప్ప మిలిటరీ స్ట్రైక్స్ అనలే మనం. అందువల్ల ఇండియా వార్ చేస్తుంది, వార్ భాష, వార్ మాంగరింగ్ భాష, యుద్ధోన్మాద భాష మీకు పాకిస్తాన్ నుంచి వినపడుతుంది తప్ప మన దేశం నుంచి ఎక్కడా మన నాయకులు ఎవరు యుద్ధం చేస్తాం పాకిస్తాన్ పైన అని ఇంతవరకు మాట్లాడలేదు. మనం ఒక్కరే మాట్లాడుతున్నాం. మా దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదుల్ని, వారి వెనకాలన్న వారిని వదిలివేయము అంటున్నారు. ఇది హైలీ జస్టిఫైడ్, యుఎన్ చార్టర్ కూడా అంగీకరించేటువంటి అంశం. అందుకని పాకిస్తాన్ దాని యుద్ధం గురించి మాట్లాడుతున్నారు, అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్న పిరికితనం అర్థమవుతుంది, వాళ్ళలో ఉన్న భయం, అనుమానం అర్థమవుతుంది. అంటే ఇండియా వెరీ పవర్ఫుల్ రియాక్షన్ ఇవ్వబోవచ్చు అని. మరి ఆ రియాక్షన్ ఎల్టీటీఈ చీఫ్నో, జైషీ మహమ్మద్ చీఫ్నో, హఫీజ్ సయీదో, దావుద్ ఇబ్రహీమో, మసూద్ అజర్లు ఉన్న స్థావరాలను అటాక్ చేస్తారా? ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడాడు. ఒకరు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, సెకండ్ పర్సన్ బెంజమిన్ నెతన్యాహు. జార్జియా మెలోన్తో మాట్లాడడం అంత ప్రాధాన్యత కాదు, కానీ మీకు బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడడం ప్రాధాన్యతమైంది. ఇజ్రాయిల్ ఆపరేషన్లు ఏంటి? ఇజ్రాయిల్ ఆపరేషన్ మీద కనుక గమనిస్తే ఇజ్రాయిల్ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది. అంటే మీకు మీకు హసన్ నస్రుల్లా, హిజ్బుల్లా కమాండర్ చీఫ్, అతను ఉన్న ప్లేస్లో బీరూట్ పరిసరాల్లో, శివార్ ప్రాంతాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కరెక్ట్గా హసన్ నస్రుల్లానే అటాక్ చేసింది. మీకు ఇస్మాయిల్ హనై, ఇరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్ను నేరుగా అక్కడే అటాక్ చేసింది. సో ఇది ఇజ్రాయిల్ తరహా ఆపరేషన్. మీరు అమెరికా అబుటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ పైన జరిపిన ఆపరేషన్, పాకిస్తాన్ మిలిటరీ పైన దాడి చేయలే, ఎక్కడా దాడి చేయలే, నేరుగా బిన్ లాడెన్ పైననే అటాక్ చేసి బిన్ లాడెన్నే లేపేశారు. సో ఇలా ఏదైనా ప్రిసిషన్ ఆపరేషన్కు ఇండియా ప్రిపేర్ అవుతుందా అనేది బహుశా పాకిస్తాన్ అనుమానం. ఆ ప్రిసిషన్ ఆపరేషన్లో హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను టార్గెట్ చేస్తారా? ఎందుకంటే ఇంకా బాలాకోట్ స్ట్రైక్స్ దాటిపోయింది స్టేజ్. లేదు జనరల్ అసీం మునీర్నే టార్గెట్ చేస్తుంది ఇండియా అని కనుక పాకిస్తాన్ అనుమానపడుతుందా? నిజంగానే ఇండియా టార్గెట్ చేస్తుంది అనడం లేదు. ఎందుకంటే అసీం మునీర్ ఇది ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు. సో ఆయన మాట్లాడే భాష కూడా జిహాదీ భాష ఉంటుంది. సో ఇది నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ చీఫే కాదు. సో జిహాదీ భాష మాట్లాడే ఆర్మీ చీఫ్. కానీ ఆయన అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అది మనం భారతదేశం గమనంలో ఉంచుకుంటుంది కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు వేరు, అసీం మునీర్ వేరు. వాళ్ళ అందరి భాష ఒకటే ఉండవచ్చు, కానీ అధికారిక పొజిషన్లో దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు అతన్ని టార్గెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది చెప్పలేము. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో జరిపిన ఆపరేషన్